కొంచెం బ్యాక్ దానికి కూడా చూడండి ముందుకు రాని రైట్ ఓకేనా. ఈరోజు సరయు గ్రూప్స్ అధినేత, మంచి మనిషి, మంచి వ్యక్తి, ఎంతోమంది పేద ప్రజల్ని ఆదుకుంటున్నటువంటి వ్యక్తి శ్రీ అప్పల రాజ్కుమార్ గారి జన్మదిన సందర్భంగా నెల్లూరు సిటీ రూరల్ పరిధిలో దాదాపుగా 7,000 మందికి అన్నదాన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన రాజ్కుమార్ గారి యువత ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈరోజు చిరంజీవి గారు ఆయన అభిమానుల చేత ఎన్నో సేవా కార్యక్రమాలని మా ద్వారా చేపిస్తున్నటువంటి భాగంలో రాజ్కుమార్ గారు కూడా చిరంజీవి యువత గౌరవాధ్యక్షుడిగా ఉండి ఎన్నో రక్తదాన శిబిరాలు కావచ్చు, మెడికల్ క్యాంపులు కావచ్చు, ఐ క్యాంపులు కావచ్చు, దాదాపుగా ఎన్నో అన్నదాన కార్యక్రమాలు, ఇట్లా ఎన్నో సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఎంతోమంది పేద కుటుంబాలని ఆదుకుంటూ మంచి మనిషిగా, మంచి వ్యక్తిగా, ఈ మధ్యకాలమే వాళ్ళ అమ్మగారు చనిపోవడం కూడా జరిగింది. సుశీలమ్మ ఫౌండేషన్ అనే ట్రస్ట్ పెట్టి తద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అప్పల రాజ్కుమార్ గారు ఆయన చేస్తున్నటువంటి ప్రతి వ్యాపారం బాగా జరిగి మంచి లాభాలు గడించి ఆయన కుటుంబం నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి మేమందరం కోరుకుంటున్నాం. అదేవిధంగా రాజ్కుమారు ఎప్పుడు ప్రజల ముందుకు వచ్చి చేసే వ్యక్తి కాదు, వెనకుండి చేసే వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి ఎంతోమంది పేద ప్రజలకి దారి చూపించాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరపున, అదేవిధంగా రాజ్కుమార్ యువత తరపున మేమందరం కోరుకుంటున్నాం. జై హింద్.